హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సొరకాయతో పాయసం చేసుకుందామండి. మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా సొరకాయతో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా పాయసం కోసం ఇలా లేతగా ఉండే సొరకాయని తీసుకోవాలండి. దీన్ని ఎడ్జెస్ కట్ చేసి పీల్ చేసుకుందాము. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మజ్జిగ కట్ చేసుకొని లోపల మనకి వైట్గా ఉండే పార్ట్ అంతా సీడ్స్తో సహా రిమూవ్ చేసుకోవాలండి. మెత్తగా ఉండే పార్ట్ అంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీనిని మీడియం హోల్స్ ఉన్న దాంతో మనం గ్రేట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ గీ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని సన్నగా చాప్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని సొరకాయ తురుమును కూడా వేసుకొని సొరకాయలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సొరకాయ తురుముని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 1 లీటర్ చిక్కటి పాలు వేసుకుంటున్నానండి. పాలని పొంగొచ్చేంత వరకు మరిగించుకుందామండి. ఇప్పుడు ఇందులోని ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని పాలల్లోని సొరకాయ తురుముని బాగా ఉడికించుకుందామండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 స్పూన్స్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే ఒక 1 అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటే త్వరగా ఉడుకుతాయండి. అంచులకున్న మేగడను ఇలాగా పాలల్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నేను ఇక్కడ పచ్చి పాలకోవా తీసుకున్నానండి. ఈ కోవా మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఇందులోని 2-3 గరిటెల వేడి పాలను వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. కోవా ప్లేస్లోనే మనం కండెన్స్డ్ మిల్క్ కానీ లేకపోతే జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే పాయసం కన్సిస్టెన్సీ చిక్కగా టేస్టీగా ఉంటుందండి. సరే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సొరకాయ కలర్ అంత ఇష్టంగా ఎవరు ఇష్టపడరు కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎవరైనా పిల్లలకు కానీ బయట వాళ్ళకి కానీ పెట్టడానికి అయితే కంపల్సరీగా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. అంచులకి మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పాయసం అంతా దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకుందామండి. మన పాయసం బాగా మరిగిందండి. చూడండి మన పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అంతే అండి, ఈ పాయసం మనం చల్లగా తిన్నా వేడిగా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.